హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్రవంతి కిచెన్ సీక్రెట్స్. ఈరోజు ఈజీ ఎప్పుడు బిర్యానీ అయిపోతుంది. ఈరోజు చికెన్ పలా చేసుకోవాలని చికెన్ పలా చేసుకుంటున్నామండి. ఎలా చేసుకోవాలో సింపుల్గా చూద్దాం రండి. ముందుగా అయితే వాష్ చేసుకున్న చికెన్ అయితే ఒక అర కేజీ తీసుకొని అందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, కొంచెంగా ధనియాల పొడి వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. అందులో నిమ్మ చెక్క, కొంచెంగా పెరుగు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అందులో కొంచెంగా కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. అదైతే మిస్ అయినట్టుంది. అలా వేసుకొని మంచిగా కలుపుకున్నాకైతే ఒక 10 నిమిషాలు అయితే మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే కరెంట్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఇంకొక కుక్కర్ తీసుకొని అందులో 2 స్పూన్లు నెయ్యి, ఓ 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో హోల్ గరం మసాలా వేసేసుకొని అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలండి. అందులోనే కొంచెంగా కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా వేగాకైతే కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని బాగా వేగాకైతే ఒక టమాటా పండు కోసుకొని అందులో వేసేసి మంచిగా వేగాకైతే ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని అయితే నేను ముందుగా అయితే అందులో కొంచెం ఉప్పు కూడా వేసుకొని టేస్ట్ తగ్గట్టు కలుపుకొని ముందుగా అయితే నేను ఒక 3 గ్లాసులు అయితే బియ్యాన్ని నానపెట్టుకున్నాను. అదైతే పక్కన పెట్టుకున్నానండి. ఇలా మంచిగా అయితే వేయకైతే ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసి మంచిగా కుక్ చేసేసేయాలి. కుక్ చేసుకొని నానపెట్టుకున్న రైస్ని అయితే వేసేసి గ్లాస్కి 2 గ్లాసులు తగ్గట్టు ఒక 6 గ్లాసులు అయితే వాటర్ని అయితే వేసుకొని మంచిగా అయితే ఉడకపెట్టేసుకోవాలండి. ఉడకపెట్టాకైతే ఇలా తీసుకెళ్ళి కరెంట్ కుక్కర్లో పెట్టేసి ఒక స్విచ్ ఆన్ చేసి కుక్ అనే దగ్గర కుక్ చేస్తే ఎంతో రుచికరమైన చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోతుందండి. అందులో అయితే నెయ్యి కూడా వేసుకోవాలి. పొడి పొడిగా వస్తుంది రైసు. ఇందులో లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని దించేస్తే చూడండి, చికెన్ పలావ్ అయితే మంచిగా వచ్చిందండి. ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి. కొంచెం చికెన్ పలావ్ అక్కడ 2 ఉల్లిపాయలు పెట్టుకొని తింటే చాలా బాగుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు బిర్యానీ కాకుండా ఇలా చికెన్ పలావ్ చేసుకుంటే చాలా బాగుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అయిపోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోస్ కోసం రేపు కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్రవంతి కిచెన్ సీక్రెట్స్. ఈరోజు ఈజీ ఎప్పుడు బిర్యానీ అయిపోతుంది. ఈరోజు చికెన్ పలా చేసుకోవాలని చికెన్ పలా చేసుకుంటున్నామండి. ఎలా చేసుకోవాలో సింపుల్గా చూద్దాం రండి. ముందుగా అయితే వాష్ చేసుకున్న చికెన్ అయితే ఒక అర కేజీ తీసుకొని అందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, కొంచెంగా ధనియాల పొడి వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. అందులో నిమ్మ చెక్క, కొంచెంగా పెరుగు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అందులో కొంచెంగా